రమేష్ అనే పేరు గురించి మనం సంపూర్ణ వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 9 గదుల బాక్స్ కొట్టండి. ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా పాజిటివ్, ఫిల్ కాని నంబర్లు అనేది కూడా నెగిటివ్. ఫిల్ అయిన నంబర్లు 1, 2, 3, 4, 5. ఫిల్ కాని నంబరు 6, 7, 8, 9. మనం ఫిల్ అయిన నంబర్లు చూద్దాం. ఫిల్ అయిన నంబర్లు ఇక్కడ 1. వివాహం జరుగుతుందా రమేష్కి? 100% జరుగుతుంది. సంతానం ఉంటుందా? ఉంటుంది. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. అక్క చెల్లి అందరూ కూడా సమానంగా అందరినీ చూసుకుంటాడు. 4 డబ్బు, రిలేషన్షిప్ తర్వాత 4 రుణబాధలను గురించి తెలియజేస్తుందండి. ఈయనకి డబ్బు బాగా సంపాదిస్తాడు, కానీ ఇక్కడ 7వ నంబరు వ్యాపారాన్ని తెలియజేస్తుంది. వ్యాపారంలో నష్టాలు, అంటే ఇక్కడ సంపాదించిన డబ్బు ఇక్కడ పోగొట్టేస్తాడు. సొంత ఇల్లు ఉందా? ఉంది. రమేష్కు గృహ నిర్మాణం ఉంది. తర్వాత ఫిల్ కాని నంబర్ చూడండి, ఇది 6వ నంబరు. 6వ నంబరు చదువులో కొంత ఫెయిల్యూరేనండి. చదువుకుంటాడు, కానీ చదువుకున్న తగ్గట్టుగా ఉద్యోగం రాదు, నార్మల్గానే ఉంటాడు. తర్వాత 7 వ్యాపారంలో నష్టాలు. నేను చెప్పాను కదా, ఇక్కడ డబ్బు సంపాదిస్తాడు, ఇక్కడ పోగొడతాడు, వ్యాపారంలో నష్టం జరుగుతుంది. 8 హెల్త్, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. 9 విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావడం, ఆడ డబ్బు సంపాదించకపోవడం జరుగుతుంది. సో ఇది రమేష్. కానీ ఈ పేరును కనుక మనం మినిమం 360 డిగ్రీలలో కనుక ప్రోగ్రామ్ చేయగలిగితే రమేష్కి చాలా బాగుంటుందండి. ఇతని బర్త్ నెంబర్ ఏంటి, డెస్ట్ నెంబరు, రాశి, నక్షత్ర, లగ్నానికి పేరు సంఖ్యాబలం ఉండాలి. ఇది కేవలం పేరు బలాన్ని బట్టే చూశాను, కానీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్టయితే ఈ రమేష్కి ఎలా